పరిశ్రమల్లో ఓపెన్ కాస్ట్ వర్క్షాప్లలో మాత్రమే యూనిఫామ్ ఇచ్చేది. కోల్ ఇండియాలో అయితే, సింగరేణిలో అయితే, సర్ఫేస్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో కూడా ఎవరికి ఇవ్వలేదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2012లో గెలిచిన తర్వాత ముందుగా సర్ఫేస్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ప్రతి వ్యక్తికి ఎన్సిడబ్ల్యూ అందరికి ఎక్సెప్ట్ క్లర్కులకు కాకుండా మిగతా వాళ్ళందరికీ, అప్పటికే హాస్పిటల్లో ఉన్నాయి, డ్రైవర్లకు ఉన్నాయి, వర్క్షాప్ ఓపెన్ కాస్ట్లో ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇప్పించడం జరిగింది, క్లర్కులకు కాకుండా. దాంతోపాటుగా మొట్టమొదటిసారిగా భారతదేశ బొగ్గు పరిశ్రమలో అండర్ గ్రౌండ్ కార్మికులకు కూడా యూనిఫామ్ను ఇప్పించినటువంటి ఘనత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. దాంతో పాటుగా స్టిచ్చింగ్ ఛార్జెస్ మీద బిల్లులు పెట్టాలనడం, ఆ బిల్లులు పెట్టడం అనేది సాధ్యం కాదు, ఇబ్బందిగా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వితౌట్ ప్రొడ్యూసింగ్ బిల్లే స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పేషీట్లో వేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అది 2014 నుంచి ఈరోజు 2026 వరకు కూడా ఇది కొనసాగుతుంది అండర్ గ్రౌండ్ కార్మికులకు. కానీ మొన్నటి వరకు అంటే గత సంవత్సరం వరకు కోల్ ఇండియాలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులకు మాత్రం యూనిఫామ్ ఇప్పియలేనటువంటి జాతీయ సంఘాలు, జేబీసీసీఐ సంఘాలు, వేజీ బోర్డు సంఘాల పరిస్థితిని మనం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరిని చూసి ఎవడు నేర్చుకుంటుండు అనేటువంటిది. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి కూడా మనం 2015-16లో ఇప్పిస్తే వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత, ఒక 7-8 ఏళ్ళ తర్వాత వాళ్ళు సెలవు దినగా ఇప్పించారు అంటే ఎవరు చూసి నేర్చుకుంటున్నారు అనేది. అలాగే ఐఐఎం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఇచ్చిన తర్వాత ఈరోజు కోల్ ఇండియాలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలో ఉన్న వాళ్ళకు వస్తుంది. ఈ తరుణంలో గత సంవత్సరం కోల్ ఇండియాలో అందరు కార్మికులకు ఈ యూనిఫామ్ అనేది 2 ఏళ్ళకి ఇచ్చేటువంటి 2 జతల బదులుగా 1 సంవత్సరానికే 2 జతలకు సరిపోయేటువంటి విధంగా ఈ బ్రాండ్ల క్లాత్ మీరు కొనుక్కొని కుట్టించుకోవాలి అనే ఉద్దేశంతో 12,500 రూపాయలు గత ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకు చెల్లించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఇవ్వాలి అనేటువంటిది గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ, దద్దమ్మ జాతీయ సంఘాలు కానీ ఇప్పటి వరకు అడగలేకపోవడం అనేటువంటిది ఇది సింగరేణి కార్మికుల యొక్క దుస్థితి. దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతాం. అంతేకాకుండా ఈ సంవత్సరానికి కూడా అంటే 2వ సంవత్సరానికి కూడా మళ్ళీ డబ్బులను ఈ ఏప్రిల్ నెల జీతంతో పాటుగా వచ్చేటువంటి మేలో దొరికేటువంటి శాలరీస్తో పాటుగా మరొకసారి ఆ డబ్బులు అనేటివి చెల్లించడం జరుగుతూ ఉంది. అంటే 2 సార్లు చెల్లిస్తున్నప్పటికీ కూడా ఇంకా చలనం లేనటువంటి జాతీయ సంఘాలు సింగరేణి కార్మికులకు ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే ఏదో ఎత్తుగడలు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కానీ లేదా గ్యారంటీలు ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది, చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే 250 గజాల ఇంటి స్థలము అయితేంది, లేదా 20-25 లక్షల రూపాయల రుణానికి వడ్డీని తిరిగి చెల్లిస్తామన్నటువంటిది అయితేంది, అదే పెట్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ను రీయింబర్స్మెంట్ తిరిగి చెల్లిస్తామని, ఇలాంటి వాగ్దానాలతో పాటుగా కొత్త బావులు ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రైవేటీకరణను రద్దు చేయిస్తామని చెప్పినటువంటి ఈ జాతీయ సంఘాలు ఏ ఒక్కటి కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘం అమలు పరచలేదు. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా, సింగరేణి కార్మిక వర్గం అంతా జాతీయ సంఘాలని, ముఖ్యంగా ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలని మరి కోల్ ఇండియాలో ఉన్నటువంటి దాన్ని మరి ఎందుకు అమలు చేయట్లేదు అనేటువంటిది, ముఖ్యంగా ఈ యూనిఫామ్ క్లాత్కి ఇచ్చేటువంటి 12,000 రూపాయలు, 12,500 ఎందుకు ఇస్తలేరు అని ప్రశ్నించాల్సిందిగా కూడా కార్మిక వర్గానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ.